ఫ్రెండ్స్, ఏడబ్ల్యూఎస్లో సెక్యూరిటీ అండ్ ఐడెంటిటీ మేనేజ్మెంట్. ఇందులో ఐఎమ్, కేఎంఎస్, షీల్డ్ ఎక్సెట్రా. సెక్యూరిటీ అండ్ ఐడెంటిటీ మేనేజ్మెంట్లో ఇంపార్టెంట్ ఏంటి? ఐఎమ్, కేఎంఎస్, షీల్డ్ ఎక్సెట్రా. వీటి గురించిన ఒక 6 క్వశ్చన్స్ చూద్దాం. వాట్ ఈజ్ ఏడబ్ల్యూఎస్ ఐఎమ్? వెరీ సింపుల్ అండి. కంట్రోల్ యాక్సెస్ కీవర్డ్. AWS Identity and Access Management IAM allows you to control access to AWS services and resources securely. Why control access? సెక్యూరిటీ పర్పస్ అంతే. ఎవరికి పర్మిషన్స్ ఇవ్వాలి, ఎవరికి ఏ పర్మిషన్స్ ఇవ్వాలి అంతే సింపుల్గా. కంట్రోల్ యాక్సెస్ టు AWS సర్వీసెస్ అండ్ రీసోర్సెస్ సెక్యూర్లీ. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూజర్ అండ్ రోల్ ఇన్ ఐఆమ్? యూజర్ అండ్ రోల్. యూజర్ అంటే ఏంటి? ఐఆమ్లో user represent a person or application that interacts with AWS resources. Interact with AWS resources. మనమేనండి యూజర్స్ అంటే మరి ఇంటరాక్ట్ విత్ AWS రిసోర్సెస్. రోల్ అంటే పర్మిషన్స్. సింపుల్గా కీవర్డ్ ఏంటి? పర్మిషన్స్. రోల్కి కీవర్డ్ పర్మిషన్స్. అండ్ ఐఎమ్ ఐడెంటిటీ విత్ స్పెసిఫిక్ పర్మిషన్స్ యూజ్డ్ బై AWS సర్వీసెస్, EC2 instances or Lambda functions. Permissions అంతే. What are IAM policies? IAM policies are JSON documents that are defined permissions for AWS services. ఇక్కడ కీవర్డ్ ఏంటంటే డిఫైన్ పర్మిషన్స్ ఫర్ AWS services. మొత్తం చూద్దాం. IAM policies are JSON documents that define permissions for AWS services along users and roles to perform certain actions on specific resources. వాట్ ఈజ్ AWS కీ మేనేజ్మెంట్ సర్వీస్? సింపుల్గా కీవర్డ్ ఏంటండి దీనికి? కంట్రోల్ ఎన్క్రిప్షన్ కీస్. దేనికోసం? డేటా ఎన్క్రిప్షన్ కోసం. ఎన్క్రిప్ట్ డేటా. మొత్తం చూద్దాం. AWS KMS ఈజ్ ఏ మేనేజ్డ్ సర్వీస్ దట్ హెల్ప్స్ యూ టు క్రియేట్ అండ్ కంట్రోల్ ఎన్క్రిప్షన్ కీస్ యూజ్డ్ టు ఎన్క్రిప్ట్ డేటా. ఎన్క్రిప్షన్ డేటా కోసం అంతే. డేటా ఎన్క్రిప్షన్ అంటే సెక్యూరిటీ. అది కూడా డేటా ఎన్క్రిప్షన్ అనేది సెక్యూరిటీ కదా. వాట్ ఈజ్ AWS షీల్డ్? ఇట్ ఈస్ సేఫ్ గార్డ్ అండి. షీల్డ్ అంటే సేఫ్ గార్డ్ AWS అప్లికేషన్. కీవర్డ్ ఏంటి? సేఫ్ గార్డ్ AWS అప్లికేషన్స్. మొత్తం చూద్దాం. AWS షీల్డ్ ఈజ్ ఏ మేనేజ్డ్ డిస్ట్రిబ్యూటెడ్ డేనియల్ ఆఫ్ సర్వీస్, DDoS. డిస్ట్రిబ్యూటెడ్ డేనియల్ ఆఫ్ సర్వీస్, DDoS. ప్రొటెక్షన్ సర్వీస్ దట్ safeguard AWS applications. Safeguard AWS applications. అంతే సింపుల్గా. వాట్ ఈజ్ AWS WAF? వెబ్ అప్లికేషన్ ఫైర్వాల్ అండి. WAF అంటే వెబ్ అప్లికేషన్ ఫైర్వాల్. AWS వెబ్ అప్లికేషన్ ఫైర్వాల్ దేనికోసం అండి? సెక్యూరిటీ, ప్రొటెక్షన్ అంతే. మొత్తం చూద్దాం. AWS వెబ్ అప్లికేషన్ ఫైర్వాల్ WAF helps protect your web applications from common web exploits. Protect your web application from common web exploits. Thank you. Please share, subscribe, like, forward to concern.